ఎన్డీఏ కూటమి విచ్ఛిన్నమైతేనే తన పార్టీకి విజయ అవకాశాలుంటాయని వైసీపీ అధ్యక్షుడు జగన్ కి ముందు నుంచే తెలుసు. అందుకే ముందు నుండి బీజేపీతో రహస్య మైత్రి కొనసాగిస్తున్న ఆయన టీడీపీకి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఎన్డీఏ కూటమి ఏపీలో మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు విభజన హామీలపై నానా యాగి చేసి ప్రత్యేక హోదాను తన ఎజెండాగా మార్చుకున్న జగన్ పొలిటికల్ సెంటిమెంట్ రగలించి టీడీపీని కూటమి నుంచి బయటకొచ్చేలా చేశారన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు కూడా అదే టెక్నిక్ ఫాలో అవ్వాలని చూస్తున్న మాజీ ముఖ్యమంత్రికి తాజాగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు పెద్ద షాకే ఇచ్చాయంట. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమాగా కనిపించారు జగన్. తండ్రి లేని బిడ్డని జైలుకు పంపించారన్న సెంటిమెంట్ తనను అందలమెక్కిస్తుందని బోలెడు నమ్మకం పెట్టుకున్నారు. అయితే అప్పట్లో టీడీపీ, బీజేపీ, జనసేనలు కూటమి కట్టడంతో వైసీపీ పప్పులుడకలేదు. 2014 ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ప్రచారంలో తనదైన ట్రెండ్ చూపించిన పవన్ కళ్యాణ్ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ విభజన హామీల అమలుపై నానా హడావుడి చేశారు. ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసినా తనకు 25 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తెస్తానని తెగ ప్రచారం చేసుకున్నారు. అలా హోదా అంశంపై పదే పదే వైసీపీ చేసిన ప్రకటనలతో అప్పుడు ప్రభుత్వంలో ఉన్న టీడీపీ ఒకంత డిఫెన్స్లో పడిందంటారు. అందుకే రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటూ చంద్రబాబు కూటమి నుంచి బయటకు వచ్చారన్న అభిప్రాయం వ్యక్తమైంది. రెండు 2019లో టీడీపీ, బీజేపీ, జనసేనలు విడివిడిగా పోటీ చేయడంతో వైసీపీ విజయం సునాయాసమైంది. 151 అసెంబ్లీ, 22 ఎంపీ సీట్లు గెలుచుకున్న జగన్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్ అధికారంలోకి వచ్చాక దాని ఊసే ఎత్తలేదు. అక్రమాస్తుల కేసుల భయంతో కేంద్రం చెప్పిన దానికి జీ హుజూర్ అంటూ 5 ఏళ్లు గడిపేశారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయన్ని పరామర్శించిన పవన్ కళ్యాణ్ తిరిగి పొత్తుపై చేసిన ప్రకటన వైసీపీకి పెద్ద షాకే ఇచ్చింది. పవన్ పొత్తుపై ప్రకటన చేసినప్పటి నుంచి వైసీపీ నేతలు ఆయన్ని టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఆఖరికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నానని కూడా మర్చిపోయి జగన్ స్వయంగా పవన్ వైవాహిక జీవితం గురించి మాట్లాడారు. అయితే ఆయన అప్పట్లో బీజేపీ ఆ 2 పార్టీలతో పొత్తు కుదుర్చుకోదని భావించారు. తీరా చూస్తే పవన్ చొరవతో బీజేపీ టీడీపీకి స్నేహహస్తం అందించడంతో వైసీపీ ఓటమిపై జగన్ ఎన్నికల ముందే ఫిక్స్ అయినట్లు కనిపించారు. ఆ లెక్కలతోనే జగన్ కూటమిని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ కూటమి నుంచి విడిపోతే వచ్చే ఎన్నికల్లో తమకు అవకాశం ఉంటుందని ఆశపడుతున్న వైసీపీకి, జనసేనాని ఎప్పటికప్పుడు షాక్ ఇస్తున్నారు. అలా బీజేపీకి దగ్గరవుతున్న పవన్ వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ నుంచి విడిపోతారని వైసీపీ ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. అయితే జగన్ కి పవన్ తన మాటలతో ఎప్పటికప్పుడు షాకులిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని అందరూ అనుకుంటారు. పవన్ కళ్యాణ్ కూడా అదే అంటుంటారు. అందుకే చంద్రబాబు తప్ప మరొకరు ఈ రాష్ట్ర సీఎం అనే భావన రాకూడదని ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ అదే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. మరో 10 ఏళ్లు చంద్రబాబే సీఎంగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు డైరెక్షన్లో పని చేస్తానని సంచలన కామెంట్స్ చేశారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ ఆ వ్యాఖ్యలతో జగన్కి పెద్ద షాక్ ఇవ్వడంతో పాటు తన రాజకీయ పరిపక్వత చాటుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.